ప్రళయ దినాన 7గురిని అల్లా తన ఛాయలో ఉంచుతాడు. ఆ 7గురిలో మనం ఉన్నామా? అబూ హురైరా రదియల్లాహు కథనం ప్రకారం అల్లాహ్ యొక్క అర్ష సింహాసనం నీడ తప్ప మరెలాంటి నీడ లభించని ప్రళయ దినాన అల్లాహ్ 7 గుణాల వారిని తన నీడ పట్టున ఆశ్రయం ఇస్తాడు. వారిలో ఒకరు న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. రెండో వ్యక్తి ఎవరంటే తన యవ్వన మొత్తం కూడా అల్లా ఆరాధనలో గడిపినటువంటి యువకుడు. మూడో వ్యక్తి ఎవరంటే మనసంతా మస్జిద్లోనే ఉండేటటువంటి వ్యక్తి. నాలుగో వ్యక్తి ఎవరంటే కేవలం అల్లా ప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, అల్లా ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకుని విడిపోయే 2 వ్యక్తులు. ఇక ఐదో వ్యక్తి ఎవరంటే అందస్తు అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు తాను అల్లాహకు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించినటువంటి వ్యక్తి. ఇక ఆరో వ్యక్తి ఎవరంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సైతం తెలియనంత గోప్యంగా దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి. ఇక ఏడో వ్యక్తి ఎవరంటే ఏకాంతంలో అల్లాహ్ను తలుచుకొని కంటతడి పెట్టేటటువంటి వ్యక్తి.